హైదరాబాదులో సొంత ఇల్లు ఉంది చంద్రబాబు గారికి. ఆయన రాష్ట్రం విడిపోయాక ఈ 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక తరం ముఖ్యమంత్రి, ఒక తరం ప్రతిపక్ష నాయకుడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి. సొంత ఇల్లు ఇక్కడ లేదు. లింగమనేని రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించినటువంటి లింగమనేనికి సంబంధించిన గెస్ట్ హౌసే ఆయన ఇంటి కింద వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అది ప్రభుత్వానికి రాసిచ్చేశానని అప్పుడు ఆయన చెప్పారు. అదే సందర్భంలో చంద్రబాబు గారు కూడా ప్రభుత్వానికి ఇచ్చిన దాంట్లో ఉంటున్నామన్నారు. ఆ తర్వాత అది అద్దెకుంటున్నామని ఆయన మళ్ళీ క్లెయిమ్ చేసినటువంటి చూసాం. ఇప్పుడు అదే చంద్రబాబు గారు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటిసారి ఎన్నికలప్పుడు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేదు. దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారంటూ వైసీపీ విమర్శించిన నేపథ్యంలో అక్కడ ఇంటి నిర్మాణం ప్రారంభమైంది. అయితే అది ఇంకా పూర్తి కాలేదు. అక్కడ గృహప్రవేశం అయి చేసుకోవాల్సి ఉంది, అది పూర్తి చేసుకోవాల్సి. ఈలోపు అమరావతిలో అంటే ఫస్ట్ ఇక్కడ మొట్టమొదటి ఇల్లు కట్టుకుంది రాష్ట్రం విడిపోయాక జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో. ఆ తర్వాతన పవన్ కళ్యాణ్ అదే తాడేపల్లి దగ్గరలో. అదే సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతిలో కట్టుకోబోతున్నారు. వెలగపూడిలోని E6 రోడ్లో 5 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు తాజాగా. ఏప్రిల్ 9వ తారీఖున ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. త్వరలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే 2 ఏళ్లలో చంద్రబాబు గారి ఇల్లు కూడా అక్కడ స్థిరంగా ఉండబోతోంది.